గుడ్ మార్నింగ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి మొదలయ్యింది. ఎలా? ఇలా. మా సంక్రాంతిని మీతో ఇలా షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. సంక్రాంతి అంటే ముగ్గులు, చుట్టాలు, అలాగే పిండి వంటలు, కొత్త బట్టలు, ఇంకా ఇంటికి అందంగా అలంకరించుకోవడం అది ముగ్గులతోనే సాధ్యమవుతుంది కదండి. సో మా గచ్చు మీద ఏ ముగ్గులేసినా కనిపించవు. తులసమ్మని రెడీ చేసిన తర్వాత మా పిండి వంటలు 3 రోజుల క్రితమే స్టార్ట్ అయిందండి. ఫస్ట్ చెక్కలతో స్టార్ట్ చేసాం. అది బియ్యపిండి చెక్కలు, తర్వాత జంతికలు, ఆ తర్వాత పొంగడాలు వేసాము, అరిసెలు చేసాము. అంటే కొంచెం కొంచెం క్వాంటిటీ తక్కువ, వెరైటీస్ ఎక్కువ. ఎందుకంటే మా పాప అన్నిట్లో పార్టిసిపేషన్ చేసిందండి. ఇవి ఏవో బెల్లం కొమ్ములు అంటండి. మా గీతమ్మ తినేసింది, ఏదో వీడియో చూసిందంట. సర్లే తన సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం చేశానమాట, చాలా తక్కువ. బట్ టేస్ట్ అయితే బాగుంది. ఇవన్నీ రెసిపీస్ అన్నీ కూడా నేను నెమ్మదిగా పెడతానండి. సో నా టీం వర్క్ మాట. నేను నించొని చేయడం, వీళ్ళిద్దరూ కూర్చొని అన్నీ అందించడం. మా పాప ఈ సంవత్సరం అన్నింట్లో కూడా హెల్ప్ చేసింది అనమాట అండి. వాళ్ళిద్దరూ హెల్ప్ లేకపోతే నేను ఇన్నైతే చేయలేకపోతున్నాను. మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు కనుక మేము అన్నీ కొని తెచ్చేద్దాం అని అనుకున్నాం. కానీ మనసు ఒప్పలేదు మాట అండి. కొన్నైనా చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఇంట్లోని ఆఫీస్లోని చేయడం చాలా కష్టం కదండి. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అన్నమాట. నన్ను ఆదరిస్తున్న నా అభిమానులకి, నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, మా కుటుంబం తరపున మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే సంతోషాలు. అందరింట్లోని కూడా సుఖ సంతోషాలతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మేము ఈ సేవ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్.